హాయ్ హలో అండి. ఈ ఫ్రూట్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఈ ఫ్రూట్స్ అయితే చాలా రకాలు ఉంటాయి. అందులోనైతే ఇవి 2 రకాలు ప్లేట్లో ఉన్నవి చూసారా. ఇది గ్రీన్ కలర్, అంటే పండినాక కూడా గ్రీన్ కలర్లోనే ఉంటుంది. అలానే ఇంకొకటి పింకిష్గా వస్తుంది, కలర్ అయితే అలా చేంజ్ అవుతుంది అనమాట. ఈ ఫ్రూట్ ప్లాంటే ఇదన్నమాట. చూస్తున్నారు కదా, ఒక స్టెమ్కి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో. ఒక స్టెమ్కి చాలా ఫ్రూట్స్ అయితే వస్తుంది. ఈ ఫ్రూట్ ప్రత్యేకత ఏంటి అంటే, ప్రతి ప్లాంట్కి కూడా ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఫ్రూటింగ్ వస్తుంది కదా, కానీ ఈ ఫ్రూట్ ప్రత్యేకత అదేనండి. ఈ ప్లాంట్ ఏంటి అంటే ఫ్లవరింగ్ అయితే రాదు, డైరెక్ట్గా మీరు చూస్తున్నారా ఫ్రూట్ అయితే వచ్చేస్తుంది. చూస్తున్నారా, ప్రతి ప్లాంట్కి కూడా ఫ్లవరింగ్ వచ్చి ఫ్రూటింగ్ వస్తుంది. ఈ ప్లాంట్కి మాత్రం డైరెక్ట్గా ఫ్రూట్ అయితే వచ్చేస్తుంది. ఇలా ప్రతి స్టెమ్కి కూడా చాలా ఫ్రూట్స్ అయితే వస్తాయి. ఈ స్టెమ్కి అయితే ఈ ఫ్రూట్స్, ఇంకొక స్టెమ్కి ఇలా 3 అయితే వచ్చినాయి. అలానే ఇంకో స్టెమ్ చూసుకుంటే ఆ స్టెమ్కి కూడాను ఇలా అయితే ఒక ఫ్రూట్ అయితే వచ్చింది. ఇది ఏం ఫ్రూట్ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి అంజీరా ఫ్రూట్. ఇది నేను మట్టి కుండీలో అయితే ఇలా పెట్టాను. చూస్తున్నారు కదా, చిన్న కుండీలో పెట్టినా సరే చాలా ఫ్రూట్స్ అయితే నాకు ఇచ్చింది ఈ ప్లాంట్. ఇది అంజీరా ఫ్రూట్. మన మార్కెట్లో అంజీరా డ్రై ఫ్రూట్స్ అయితే అమ్ముతారు. ఇలాగ అయితే ఫ్రెష్గా అయితే ఎక్కడ మనకి దొరకదు. ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో అయితే ఇలాగ డ్రై ఫ్రూట్స్ కాకుండా ఇలాగ ప్లాంట్ నుంచి తీసుకొచ్చేవైతే ఫ్రూట్స్ అయితే అమ్ముతున్నారు. ఈ ఫ్రూట్ అయితే చాలా స్వీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది ఈ ఫ్రూట్ తినడం వల్ల. మన గార్డెన్లో చిన్న ప్లేస్లోనే చాలా ఫ్రూట్స్ అయితే ఇలా హార్వెస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ మట్టి, పశువుల గెత్తం, కిచెన్ వేస్టేజు అవి మాత్రమే వేస్తాను. ఇలా అయితే గుత్తులుగా ఫ్రూట్స్ అయితే చాలా ఎక్కువ వస్తాయి నా గార్డెన్లో ఉన్న ఈ ఫ్రూట్ ప్లాంట్కి. చూస్తున్నారా, నా గార్డెన్లో అయితే అంజీరా ఫ్రూట్ ప్లాంట్ అయితే ఇలా ఉంది. చూస్తున్నారా, ఇదైతే ఒక 1 డేలోనైతే ఇదైతే పండుద్ది. అలానే రోజుకొక ఫ్రూట్ అయితే నాకైతే నా గార్డెన్ నుంచి నేను తీసుకుంటున్నాను, హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఫ్రెష్ ఫ్రూట్ అయితే నేను నా గార్డెన్లో పండించడం వల్లనైతే నేను ఇలా హార్వెస్ట్ చేసి అలా అయితే నేను టేస్ట్ చూడగలుగుతున్నాను. మీకు కూడా ఇలా ఫ్రెష్గా తినాలి అనిపిస్తుందా? అలా అయితే ఇంకెందుకు ఆలస్యం, ఒక ప్లాంట్ నర్సరీ నుంచి తెచ్చుకొని ఒక చిన్న కుండీలో పెట్టుకోండి, మీకున్న ప్లేస్లో పెట్టుకోండి. వాటికి రోజు మనం ఏమీ అయినక్కర్లే, వాటర్ వేస్తే చాలు, ఇంత మంచిగా హార్వెస్ట్ చేసుకోవచ్చు.